అది రాదని ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాదు. రవితేజారెడ్డికి పెద్ద ప్రమాదం మిస్ అయింది. స్టంట్ మామూలు స్టంట్ కాదు అది. నిద్ర స్లీప్ అంటారు కూడా ఆ విధంగా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? రాకుండా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. చూసారుగా మంచిగా పద్ధతి ఉన్నాడు అమ్మాయినగా, మామూలు పద్ధతి లేడు. ఏంది నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నా కూర్చో. పాపం వాళ్ళు అన్నం అయిపోయి 2 కేజీలు ఉండరు, ఇప్పుడు ఇంకా సరిపోలేదు, ఇంకా తింటూ ఉన్నాడు. ఇదే ది లాస్ట్ ఆఫ్ ఇండియా ధనుష్కోటి. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడింగ్ అవర్ అనిల్ డే 7 బ్లాగ్. వచ్చేసి మనం జ్యోతిర్లింగ రామేశ్వరం వచ్చేసి ఇప్పుడు ఇది మన శ్రీశైలము జ్యోతిర్లింగం లెక్క, ఇది కూడా ఒక జ్యోతిర్లింగము. సో మొత్తానికి రవితేజారెడ్డికి పెద్ద ప్రమాదం మిస్ అయింది. స్టంట్ మామూలు స్టంట్ కాదు అది. దిగి ఎట్లా వచ్చేసాడు అంత దూరం అర్థం కాలేదు. నిద్ర బై వాక్ నిద్ర స్లీప్ అంటారు కూడా ఆ విధంగా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? బస్సు మారి వేరే బస్ ఎక్కారు, వేరే బస్ ఎక్కి నిద్ర పోయాడు. అది ఒకసారి మనము అన్నం మండలం తెలుసుకుందాం, అది ఏం జరిగిందో. స్టంట్ మామూలు స్టంట్ కాదు అది. అందరూ చెప్తే బాగుంటది, మన చెప్తే బాగుండదు. మనం వచ్చేసేయండి ఇప్పుడు. అది ఏం లేదు, మాస్క్ అని చెప్పి దిగినాము. ఇట్లా కొట్టింటే ఏమని చెప్పినాడు, మాస్క్ అని చెప్పింటే ఆపినాడు. నాకు అడ్డం ఉన్న వంట మాస్టర్ కూడా సరే నేను దిగు తప్ప చెప్పి దిగినాడు. మాస్క్ వచ్చే లోపు బస్సు ఎంత అన్యాయం. ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టి బస్సులో పెట్టినాను. ఫోన్ నెంబర్ ఏం సమాచారం లేదు, ఏం లేదు. వంట మాస్టర్ కాడ సెల్ ఉంటే ఫోన్ ఎత్తాలే. నాకు కూడా రాకుండా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. ఫైనల్ గా తమిళనాడు బస్ ఎక్కి బస్సు క్రాస్ అని చెప్తే ఆ బస్సును క్రాస్ చేసిన తర్వాత సినిమా చూస్తున్నాం. దయచేసి ఎవరైనా ఉచ్చలు దిగితే సెల్ తీసుకుంది కానీ సార్. డబ్బులు కూడా ఇదండి, ఇది జరిగింది రాత్రి. మరి నెక్స్ట్ తర్వాత చూద్దాం. మనోళ్ళందరూ రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే దర్శనంకి అయితే వచ్చారు. ఇప్పుడు దర్శనం అయిపోయింది. ఇదో మనం వెళ్ళే టెంపుల్ ఇదే చూడండి. ఇప్పుడు ఇది కూడా ఒక జ్యోతిర్లింగము. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వస్తారు. మీకు మొత్తం స్టోరీ ఏంటా అన్ని పోయి వాళ్ళే వెనక తీసుకుపోయి ముంచేది. ఎంతలా? ఒక్క మనిషికి 250, 24 బాయిలా, 22 బాయ్. చూసారుగా మంచిగా పద్ధతి ఉన్నాడు అమ్మాయినగా, మామూలు పద్ధతి లేడు. ఏంది నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నా కూర్చో. పద్ధతి ఉన్నావా అంటే కదా. ఇట్లా కూడా కింద కామెంట్ చేయండి కంపల్సరీ. సో మొత్తానికి ఏంది ప్రాసెస్? యాక్చువల్గా రామేశ్వరంలో 21 బాయిలు ఉంటాయి. 21 బాయిల నుంచి వాటర్ కొన్ని తీసుకొని మనం కింద చల్లుతారు. ఆ వాటర్ చల్లినప్పుడు మనకి పుణ్యం వస్తుందని ఫస్ట్ బాయి. 22 బాయిల స్నానం అయిపోయి దర్శనం గదిలో కోసం ఫుల్ వర్షం పడుతుంది. ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది. బయట గుళ్ళకి వెళ్ళి వచ్చి ఫుల్ అప్డేట్ చేస్తారు. మత్సంగా గేట్లు దిగిపోయారు దొంగనాలు అంతా. గుళ్ళలో కూడా ఇలాంటి శాస్త్రాలు మానుకోరు. గుడికి వచ్చిన తర్వాత పద్ధతి పడిద్దామని కూడా లేదు వీళ్ళు. వీళ్ళందరూ అంతే, ఆడున్న వాళ్ళందరూ గేట్లు దిగిపోయారు అంతా దొంగలు వీళ్ళంతా. సో ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు 200 తీసుకున్న బదులు ఫ్రీ దర్శనం వెళ్ళిపోండి, మంచిగా జరుగుతుంది. అంటే 3కి పెద్ద ఫరక్ ఏం లేదు. సో అందుకే ఫ్రీ లైన్లో వెళ్ళిపోయి మంచిగా దర్శనం చేసుకోండి. ఏమంటావు స్వామి? వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం. అంతేగా అంటే ఎటు తిరిగి లోపల 3 లైన్లు ఒకటే లైన్లో కలుస్తుంది. నార్మల్ టైం వస్తే ఆ టికెట్ కూడా వస్తుంది కదండి. సో ఇది కొంచెం సీజన్ కాబట్టి 200 అయితే తీసుకోకుండా 100 తీసుకొని వెళ్ళిపోండి, మంచిగా జరుగుతుంది. సో మొత్తానికి దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం ఆటోలో అయితే ధనుష్కోటి అయితే వెళ్ళిపోదాము.
ఒక చిన్న టిఫిన్ ప్లేస్. ధనుష్కోటికి అయితే మనం ఇక్కడ నుంచి అయితే ఒక ఆటోలో కానీ ఏదైనా బస్ కానీ అయితే మనకు సర్వీస్ అవైలబుల్ ఉంటుంది. పర్ పర్సన్కి వచ్చేసి 150 రూపీస్ అంట. సో మీకు ముందు వెళ్ళి చూపిస్తాను. మొత్తానికి మా తిప్పలు ఆటోలో ప్రశాంతంగా వ్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ, ఆటోలో మంచిగా వ్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పోదాం అనుకుంటే మా తిప్పలు వెళ్తే వర్షం పడుతుంది కదా. ఈసారి మాత్రం అర్థం కాక సెల్లు చూసినట్టు ఎప్పుడు చెల్లు సినిమా పాటలు గేట్లు దూకడం గుళ్ళల్లో దొంగదారులో పోవడం వెన్నతో పెట్టిన విద్య. లడ్డు రామేశ్వరం టెంపుల్ లడ్డు చూసి సరిపోలేదు, లడ్డు కోసం గేటు దొరికితే వాళ్ళు తరుముకున్నారు. అందరూ మహేంద్ర ఎవరు అడిగారు కదా, వీడియో చూడు మహేంద్ర. ఇంగ్లీష్ రాదు. ది లాస్ట్ స్టాప్ బార్డర్. అటు సముద్రం మధ్యలో రోడ్డు మాత్రం వ్యూ మాత్రం ఎక్సలెంట్. ఇదే ది లాస్ట్ ఆఫ్ ఇండియా ధనుష్కోటి. ఇక్కడ నుంచి రోడ్డు అనేది ఏముంటది, ఇంతటితో ఎండ్. ఇటు వెళ్తే శ్రీలంక వచ్చేస్తుంది. శ్రీలంక అంటే అది కాదు, అటు పోవాలి. ఈత కొడుకుడు అదే తనకి బీచ్ పక్కనే షాపింగ్ చూడండి. ఇదే ధనుష్కోటి. రావట్లేదా? రావట్లేదే, రాదు. కొంచెం డిఫరెంట్. రావట్లేదా? సో ఇలా చూసారు కదా మొత్తం ఫుల్ వీడియో. ఇలాంటివి కొత్త కొత్త లొకేషన్స్, కొత్త కొత్త ప్లేసెస్ చూడాలనుకుంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఇలాంటి మీకు మరిన్ని ఎన్నో మంచి మంచి వీడియోస్ అయితే చూపిస్తాం, మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తుంటా. సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చూడండి రాముల పాదాలు ఇవే చూడండి. చూడని వాళ్ళు ఎవరైనా రాని వాళ్ళు ఉంటే దర్శనం చేసుకోండి. సో మొత్తానికి రామేశ్వరంలో దర్శనం కంప్లీట్ చేసుకొని అక్కడ షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇప్పుడే మదురైకి అయితే వచ్చేసాం. మదురైలో ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకొని బయటకు అయితే వచ్చేసి ఒకసారి టెంపుల్ కూడా చూపిస్తే చూడండి ఎలా ఉందో. అంటే ఇది ఓల్డ్
టెంపుల్, అంటే పురాతన కాలం టెంపుల్ అంటారా ఆ టైప్లో ఉంది. చున్ని కూడా మస్తు ఉంది, చూపిస్తుంది. మన ఇక్కడ టెంపుల్కి వచ్చేసి ఇంకా వర్క్, పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. లైన్ మాత్రం ఫుల్ ఉంది. ఇదే ఎంట్రన్స్, మొత్తం వంకాయ గోల్డ్. ఎవరైనా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కోసం చేయకుంటుండు, అక్క పూజ దగ్గర చెప్తామని చెప్తే కూడా ఇంటలేరు. పుల్లయ్య 10 వందలు 10 మంది కానీ అరుణాచలం ట్రిప్ క్యాన్సిల్, గో టు శ్రీశైలం. రిటర్న్ శ్రీశైలం వచ్చేటప్పుడు రిటర్న్ ఒక చిన్న లంచ్ బ్రేక్, టిఫిన్ హోటల్ సూపర్ ఉంది, మీల్స్ మాత్రం. పాపం వాళ్ళు అన్నం అయిపోయి 2 కేజీలు ఉంటారు, ఇప్పటికి ఇంకా సరిపోలేదు, ఇంకా తింటూ ఉన్నాడు. ఇట్ ఈస్ సమ్ టేస్టీ. చట్నీ కూడా బాగుంది, అన్నీ ఇంకా కాదు. ఎంత మాత్రం బాగుంటే నువ్వు 4-5 కప్పులు తింటావా? పాపం వాళ్ళు ఏంది వద్దుకోవద్దు, ఇంకా పెరుగు అంతేరా తోడేసి. అలా ఒకసారి ఇంకోసారి పెట్టారు. హోటల్ ఇదే, శ్రీరామానంది హోటల్. మీకు గుర్తు కోసం బయట హోటల్ బయట నంది కూడా ఉంటుంది చూడండి. లైట్ కనపడదు అనుకుంటా. సేమ్ మనం ఇంట్లో ఫుడ్ ఎలా తిన్నామో అలా ఉంటుంది, టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అంతే.